పైగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఒకటే లేదు, జనసేన ఉంది, బీజేపీ ఉంది, నాలుగో పక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భాగస్వామ్యం ఉంది. ఇంతమందిని ఒప్పించాలి, ఇంతమందిని సాటిస్ఫై చేయాలి. దానివల్ల కొన్ని కొన్ని వ్యవహారాలు, కొంతమంది పేర్లు మనం అనుకున్న స్థాయిలో జరగకపోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు అన్నదానికి పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి, అరెస్టులు కాకుండా కేసుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీకి సంబంధించిన కీలక వ్యక్తులకి ప్లస్ టీడీపీ నాయకులకు మధ్య మంచి ఒక ప్యాకేజీ అనేది ఒకటి మాట్లాడుకున్నారు. ఆ ప్యాకేజీ అందింది కాబట్టి ఆ కీలకమైన వ్యక్తుల జోలికి టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వెళ్ళటం లేదు అని చర్చ జరుగుతోంది. దీంట్లో నిజం ఉందా సార్? లలిత్ గారు, ఒక అవినీతిపరుడు ఆస్తిని అధికారంలో ఉన్న వాళ్ళు కొట్టేయడం అనేది పెద్ద సమస్య కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడబెట్టిన కొండల్ని వీళ్ళు టిప్పర్లతో తోలుకున్నారు అంతే. ఇక్కడ ఎక్కడ కూడా గొడవలు లేవు, ఎక్కడ కూడా అవినీతి అనే మాట లేదు, ఎక్కడ అలజడి లేదు. అవినీతి కొండల్ని వీళ్ళు ట్రిప్పర్లతో తోలేసుకున్నారు, సరిపోయింది వ్యవహారం. కానీ ఆ ప్రదేశంలో, ఆ యొక్క జ్యూడిక్షన్లో ఆ అవినీతి పరుడైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు చేసినటువంటి దుర్మార్గాలను బలైపోయిన ప్రజలు ఉన్నారే, వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళకు బాగా గుర్తుంది. రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం ఏం చేసింది, ఉత్తరాంధ్రలో బోస్తా కుటుంబం ఏం చేసింది, విజయసాయి రెడ్డి ఏం చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు, కొడాలి నాని ఏం చేశాడు, పేర్ని నాని ఏం చేశాడు, వల్లభనేని వంశీ ఏం చేశాడు, సిదిరి అప్పలరాజు ఏం చేశాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చేశాడు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తోపుదుర్తి సోదరులు ఏం చేశారు, గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, గుమ్మడి జయరామి, అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈ ప్రజల మస్తిష్కంలో ప్రింట్ అయి ఉన్నాయి. కాకపోతే అత్యంత దుర్మార్గుడైన అనిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్ ఆప్షన్ ఒక చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేరని ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు.